హాయ్. ఫోటోగ్రఫీని ఏఐ రీప్లేస్ చేస్తుందా? గత 6 నెలలుగా నేను ఏఐ మీద వర్క్ చేస్తున్నాను. అదేవిధంగా కొన్ని ఆర్టికల్స్ చదివిన తర్వాత మీ ముందుకొచ్చి మాట్లాడుతున్నాను. సో, ఫోటోగ్రఫీని ఏఐ రీప్లేస్ చేయదు. ఫోటోగ్రఫీ అంటే జస్ట్ బటన్ క్లిక్ చేయడం కాదు. ఫోటోగ్రాఫర్స్ ఐ, టైమింగ్, కంపోజిషను, అలాగే ఎమోషన్‌ని క్యాప్చర్ చేసేటటువంటి ఆ టైమింగ్ ఉంటుంది. అది మనమే చేయగలుగుతాం. అథెంటిసిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం వెడ్డింగ్ చేస్తున్నాం. వెడ్డింగ్‌లో ఎటువంటి డెకోర్ చేశారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎమోషన్స్‌ని ఇవన్నీ ఏఐలో క్రియేట్ చేయలేం. హ్యూమన్ అనాటమీ ఏంటంటే, ఒక పర్సన్ ఏ సైడ్ నుంచి బాగుంటాడు, ఎంత నవ్వితే బాగుంటాడు, ఇవన్నీ కూడా మనమే చెప్పగలుగుతాం. అయితే ఏఐలో ఎంత నవ్వాలని మనం ఇవ్వచ్చు. కానీ ఒక్క నవ్వు, ఇంత చిన్న నవ్వు నవ్వితే ఈ అమ్మాయి బాగుంటుంది, అబ్బాయి బాగుంటాడు, పళ్ళు తెరిచి నవ్వితే బాగుంటుంది అని ఇవన్నీ కూడా ఏఐ చేయలేదు. సో, ఏఐ మనల్ని ఎక్కడ డామినేట్ చేస్తదంటే, యెస్, మన మన ఫొటోస్‌ని సెగ్రిగేట్ చేసేసి ఆ కళ్ళు మూసినట్టు తీసేయడం, బ్యాక్‌గ్రౌండ్స్ మార్చడము, లేకపోతే కొన్ని రకాలైనటువంటి కలర్స్‌ని మ్యానిపులేట్ చేయడం ఇయేం చేస్తుంది. సో, ఫోటోగ్రాఫర్స్ వర్సెస్ ఏఐ అని మాట్లాడుకోకుండా, ఫోటోగ్రాఫర్ విత్ ఏఐ అని గాని మనం మాట్లాడుకోగలిగితే మనం ముందుకెళ్తాం. సో, ఫోటోగ్రాఫర్‌ని ఎప్పుడు ఏఐ ఖచ్చితంగా డామినేట్ చేయలేదు. ఈ రీల్ గాని మీకు నచ్చితే దయచేసి లైక్ కొట్టండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్‌ని కూడా మీరు ఫాలో అవ్వండి. నేను ఈ మధ్య కాలంలో మీకు డావిన్సీ మీద ట్యుటోరియల్స్ ఇవన్నీ చేస్తున్నాను. డిజిటల్ వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ గురించి కొన్ని క్లాసెస్ కూడా వస్తున్నాయి. సో, నన్ను ఫాలో చేయండి. యూట్యూబ్‌లో సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.